కొందరు మనుషులు చనిపోయినా అనుకున్న వాళ్ళు ఒక 4 గంటల తర్వాత లేచి నిల్చోవటము, దీన్ని సమాధి స్థితి, సస్పెండెడ్ యానిమేషన్ అంటారని అన్నారు. శ్రీరాముడు గ్రంథాల ప్రకారం ఆయన సమాధి స్థితిలో ఉండే రాజ్య నిర్వహణ చేసేవాడు. రేపు పట్టాభిషేకం అన్న టైంలో నువ్వు ఇట్లా అడవికి వెళ్ళాలి అంటే ఆయన ఉన్న పలంగా వదిలేసి సంతోషంగా వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళారంటే ఏ పని చేస్తున్నా అంత అటాచ్మెంట్ తోనే చేయాలి, అంతే. దాంతో ఒక మనిషి సమాధి స్థితిలోకి వెళ్ళడానికి ఎందుకు ప్రయత్నించాలి? ఆ సమాధి స్థితిలో ఉన్న అతనికి 1 గంట ఆయుష్ ఒక జన్మ ఆయుష్ కంటే ఎక్కువ బై డిఫాల్ట్ హ్యాపీనెస్ ఉంటుంది. ప్రతి మనిషి పడుకుంటాడు కదా సార్, దాన్ని అబ్సల్యూట్ రెస్టింగ్ స్టేజ్ అనలేము. 6 గంటలు నిద్రపోవటానికి 10 నిమిషాల మెడిటేషన్కి సమానం అని చెప్పి అంటుంటారు. మనిషికి తెల్లారితే డబ్బు సంపాదించాలి, మంచి ఫ్యామిలీ ఉండాలి, విదేశాలు తిరగాలి, సో ఇవన్నీ కోరికలు ఉండవా సమాధి స్థితిలో? కూలిపోయే ఇంటికి రంగులు వేసుకోవటమే. ఇప్పుడు నువ్వు సాక్రిఫైస్ చేసి నీ కొడుకు పెడతావు, ఆ కొడుకు సాక్రిఫైస్ చేసి ఆయన కొడుకు పెడతాడు. మరి ఇక్కడ ఎవరు జీవించేది? ఎవరు? అందరు సాక్రిఫైజర్లే. మరి ఇక పుట్టడం దేనికి? ఫిల్మ్ డైరెక్టర్ రాజీవ్ గారు తెలుసు కదా, హీ సేస్ దట్ సెక్స్ ఇస్ ది మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్. తెల్ల వస్త్రం పక్కన వేరే మురికి వస్త్రం పెడితే తెలుస్తుంది మురికి ఉందా లేదా అని. జీవితంలో ఈ సుఖాలు కూడా అంతే. అది సమాధి స్థితి గురించి లిటరేచర్ ఎక్కువ లేదా ఈ మధ్యన? ఆ సబ్జెక్టు తరతరాలుగా నాశనం కాకుండా మందిరాల ద్వారా, టెంపుల్స్ ద్వారా, చర్చిల ద్వారా నిక్షిప్తం చేసి వెళ్ళారు. చనిపోయిన వాళ్ళ బాడీని ఒక 50 ఏళ్ళ తర్వాత, 100 ఏళ్ళ తర్వాత మళ్ళీ రివైవ్ చేయడం కుదురుతుందా?